హాయ్ హలో వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను సాయి. అన్నా చెల్లెల మధ్య వివాదం ఉందని జనాలు అనుకుంటున్నారు. దానికి కారణం వైఎస్ జగన్ మీద షర్మిల ప్రతిరోజు ఏపీలో సభల పేరుతో చేస్తున్న ఆరోపణలే. ఆమె కుటుంబ విషయాలు చెప్తున్నారు, మధ్యలో ఆస్తుల గొడవలు తెస్తున్నారు. ఇలా అన్ని విషయాలు కలగాపులగం చేస్తూ మాట్లాడుతున్న షర్మిల వల్ల ఆమె సారథ్యం వహిస్తున్న ఏపీ కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెరగలేదని కొంతమంది, లేదు అమాంతం పెరిగిందని మరికొంతమంది అంటున్నారు. దాంతో ఆమె టోన్ మార్చారు. తనకు జగన్ అంటే ద్వేషం లేదని సెంటిమెంట్ డైలాగులు కూడా వదిలేరు. ఆయనది తనది ఒకటే రక్తం అన్నారు. అయితే తన అన్న పరిపాలన బాగాలేదని మాత్రమే తను పోరాడుతున్నానని క్లారిటీ ఇచ్చారు. ఇది సిద్ధాంతబద్ధమైన పోరాటం మాత్రమే అంటున్నారు వైఎస్ షర్మిల. విశాఖ జిల్లాలో షర్మిల పర్యటన చేస్తున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. తన తండ్రి వైఎస్ఆర్ ఆశయాలను జగన్ నిలబెట్టడం లేదని, ఆయన బీజేపీతో తెర వెనక పొత్తులు కుదుర్చుకుంటున్నారని షర్మిల అయితే మండిపడ్డారు. జగన్ ఇటీవల ఢిల్లీ వెళ్ళి బీజేపీ నేతలతో భేటీలు చేశారు అని, ఎన్నికల ముందు జాతీయ పార్టీలతో తెర వెనుక అవగాహన రావటం ద్వారా రాజకీయ లబ్ధి పొందాలన్నదే ఆయన ఉద్దేశమని, అందుకే ప్రధాని నరేంద్ర మోడీని జగన్ కలిశారని షర్మిల అంటున్నారు. ఏపీలో చూస్తే బీజేపీకి ఎమ్మెల్యేలు లేరు, ఎంపీలు లేరు, కానీ ట్రయాంగిల్ లవ్ మాత్రం ఏపీలో సాగుతుందని అంటున్నారు. అధికార వైసీపీ, విపక్ష తెలుగుదేశం రెండూ కూడా బీజేపీతో కలిసి నడవాలని చూడటం విడ్డూరమని, బీజేపీ నేతల దగ్గర వరుసగా ఏపీ నేతలు క్యూ కట్టడం ఏంటని ఆమె మండిపడ్డారు. ఏపీ ప్రజలు చూస్తే అంతకుముందు 5 ఏళ్లుగా టీడీపీ అధినేత చంద్రబాబుకు అవకాశం ఇచ్చారని, ఆ తర్వాత 5 ఏళ్ళు జగన్ వైపు మొగ్గు చూపారని, అయితే వారిద్దరూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడంలో విఫలమయ్యారని షర్మిల అన్నారు. అలాగే ఈ ఇద్దరు నేతలు, రెండు పార్టీలు కూడా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడంతో పాటు ఏపీకి రాజధాని నిర్మాణ విషయంలో కూడా విఫలమయ్యారని షర్మిల వాళ్ళపైన గట్టిగానే సీరియస్ అయ్యారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో పాటు వైసీపీ, టీడీపీ ఏపీకి మేలు చేయని పార్టీలని షర్మిల విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు తగిన నిర్ణయం తీసుకొని కాంగ్రెస్కు పట్టం కట్టాలని ఆమె అన్నారు. ఇదిలా ఉంటే జగన్ అంటే వ్యక్తిగత ద్వేషం లేదని షర్మిల చెప్పడం మాత్రం ఆశ్చర్యకరంగానే ఉంది. ఆమె సొంత అన్నకు 2019 ఎన్నికల ముందు ప్రచారం చేసి వైసీపీ గెలవాలని ఆమె గట్టి ప్రచారం చేశారు. ఈ మధ్య కాలంలో ఏం జరిగిందో, ఆమె అటు నుంచి వచ్చి ఇటు వైసీపీకి ప్రత్యర్థిగా మారిపోయారు. మరి ఏపీ ప్రజల కోసం అయితే వైసీపీ 5 ఏళ్ల పాలన ముగిసే వరకు ఆమె ఏపీకి ఎందుకు రాలేదు, ఎందుకు పోరాడలేదనే ప్రశ్నలు జనాల నుంచి వినిపిస్తున్నాయి. మొదలు తెలంగాణలో పార్టీ పెట్టి అక్కడ ఎన్నికల్లో పోటీ చేయకుండా పార్టీని మూసేసి కాంగ్రెస్లో విలీనం చేసి ఏపీ ఎన్నికల ముందు వచ్చి ప్రజల కోసం అంటే నమ్మే జనాలు ఉన్నారా అని నెటిజన్లు కొంచెం ట్రోల్ చేస్తున్నారు. అయితే షర్మిల ఇప్పుడు మొత్తం మీద ఏపీ రాజకీయాల్లోకి వచ్చిన ఆమె మెయిన్ టార్గెట్ మాత్రం జగన్గానే కనపడుతుంది.